హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడిప్పుడే లేటెస్ట్‌గా తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. మొత్తానికి ఈ వీడియోలో మనం కొత్త పెన్షన్లు రూ. 4,000, రూ. 6,000 ఏ నెల నుండి పంపిణీ చేయబోతున్నారు. దీంతో పాటుగా అర్హత కలిగిన దాదాపుగా 10 లక్షల మంది లబ్ధిదారుల వరకు కూడా ఈరోజు పెన్షన్లు ఎప్పుడు మంజూరు అవుతాయి, మాకు ఎప్పటి నుండి అందిస్తారు అని చెప్పేసి కూడా ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కూడా ఇదే వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని చివరకు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఏ జిల్లా నుండి, ఏ గ్రామం నుండి ఈ వీడియో చూస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. అంటే కామెంట్ చేయండి, టైప్ చేయండి. ఉదాహరణకు హైదరాబాద్ వాళ్ళు హెచ్వైడి అని చెప్పి టైప్ చేయండి. ఖమ్మం, వరంగల్, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్నగర్, మేడ్చల్, ఆదిలాబాద్, మెదక్, ఏ ప్రాంతం నుంచి వారు ఆ ప్రాంతం వాళ్ళు కామెంట్ సెక్షన్లో మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి. ఇక అప్డేట్లోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన 2016లకి బదులుగా 4,000 రూపాయల చేయూత పథకం వస్తుందని, అలాగే 4,016 రూపాయలకి బదులుగా 6,000 రూపాయల పెన్షన్ వస్తుందని అందరూ కూడా భావించారు. కానీ తీరా చూస్తే 2 సంవత్సరాలు గడవ వస్తున్నా కూడా ఇప్పటివరకు ఈ పెన్షన్ల పెంపు కానీ, ఈ పెన్షన్లకు సంబంధించిన శుభవార్తలు కానీ ఎలాంటివి కూడా ప్రస్తావిస్తున్న సందర్భాలు కనిపించట్లేదని ఆందోళన చెందుతున్నారు. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం రాబోయే కొద్ది రోజులలోనే కొత్త పెన్షన్లకి సంబంధించి అర్హత కలిగిన వాళ్ళకి మళ్ళీ దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించబోతుందనే సమాచారం తెలుస్తుంది. అంటే ఏజ్ పైబడిన వాళ్ళకి వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, బీడీ కార్మికులు, చేనేత, పలేరియా, డయాలసిస్, ఎయిడ్స్ రోగులకు సంబంధించి కావచ్చు, ఒంటరి మహిళలు, అలాగే వితంతువులకి సంబంధించి కూడా మరొకసారి దరఖాస్తు చేసుకొని కొత్త పెన్షన్ల పెంపు కంటే నెల ముందే కొత్త పెన్షన్లను శాంక్షన్ చేసి ఇరువిద్దరికి, అంటే కొత్తగా శాంక్షన్ అయిన పెన్షన్లు పొందుతున్న వాళ్ళకి, ప్రస్తుతం పొందుతున్న వాళ్ళకి, వాళ్ళందరికీ కలిపి కూడా కొత్త పెన్షన్లను ఒకేసారి ఇవ్వాలి అనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ పథకాన్ని కూడా రాబోయే కొద్ది రోజులలో ప్రారంభించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది అనే సమాచారం తెలుస్తుంది. వాస్తవానికి ఇప్పటివరకు 42 లక్షల మంది లబ్ధిదారులు పెన్షన్లు అనేవి పొందుతున్నారు. ఇందులో సుమారుగా 37 లక్షల మంది 2016 పొందుతుంటే, మరో 5 లక్షల మంది సుమారుగా తెలంగాణ రాష్ట్రంలో 4,016 అనేవి పొందుతున్నారు. వీరితో పాటుగా మరో 8 లక్షల మంది ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది. వీరికి మరొకసారి అవకాశం కల్పిస్తే ఇంకొక 2 లక్షల మంది ఈ యొక్క దరఖాస్తు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయనేది ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం అనేది తెలుస్తుంది. ఇప్పుడు 14,000 కోట్ల రూపాయల నిధుల కేటాయింపు జరిగితే కొత్త పెన్షన్లు శాంక్షన్ చేసి కొత్త పెన్షన్లు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుడితే అదనంగా, అంటే దీనికి డబల్కి బడ్జెట్ కేటాయింపులు చేయాల్సి వస్తుంది అనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. దాదాపుగా 25 నుండి 28 కోట్ల రూపాయల నిధుల కేటాయింపు చేసి లబ్ధిదారులకి పెన్షన్లు పంపిణీ వచ్చే సంవత్సరం నుండి, లేదంటే దసరా సందర్భంగా నుండి లబ్ధిదారులకు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది అనేది అయితే తెలుస్తుంది. సో మొత్తానికి ఈ అప్డేట్స్ అయితే ఉన్నాయి. మరి తెలంగాణ రాష్ట్రంలో ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు ఎప్పుడు రానున్నాయని చూస్తే, ఈ నెల చివరి వారంలో పూర్తి స్థాయిలో పెన్షన్లు ఇవ్వడానికి అధికారులకి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. సో ప్రస్తుతానికి మీ గ్రామాలలో కానీ ఈ వీడియో చూస్తున్న ఎవరికైనా పెన్షన్లు అందితే ఎస్ అని కామెంట్ చేయండి. అందకపోతే నో అని చెప్పి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకేమైనా అఫీషియల్ అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో అందిస్తాను. ధన్యవాదాలు.